ఫ్యూచర్ ఇప్పుడు ఈ వీడియో చూసే హస్బెండ్‌లు గూడా అప్రమత్తంగా ఉండాలి. భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం అనేది ఇక్కడ మెయిన్ ఎఫెక్ట్ పడతది. 2 ఉంటాయి. ఇష్టం లేని పెళ్లి ఫాదర్స్ జేయడం వల్ల, పేరెంట్స్ జేయడం వల్ల ఇట్లాంటి ఎఫెక్ట్ ఉంటది. వాళ్ళేదో అప్పటి మందం పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత భర్తని ప్లాన్ జేద్దాం. పెళ్లి గాకముందే వాళ్ళు ప్లాన్ జేస్తున్నారు. భర్తని ఎలా చంపాలి? 50 ఏళ్ల, 60 ఏళ్ల వాళ్ళు గూడా ఇప్పుడు ఎఫైర్స్ పెట్టుకొని భర్తల్ని చంపడం మనం జూస్తున్నాం. అందుకే పెళ్లి చేసుకోవాలన్నా గూడా అసలు అబ్బాయిలు భయపడుతున్నారు. అసలు రాను రాను పెళ్ళిళ్ళు ఉంటాయా? ఏమైతాయి? అసలు ఏం జరుగుతుందో అసలు కూడా తెలియట్లేదు. 3,00,00,000 ఇన్సూరెన్స్ డబ్బుల కోసము భర్తనే ఒక యాక్సిడెంట్‌గా క్రియేట్ చేసి మరీ చంపించింది. సో దీని మీద మీ అభిప్రాయం అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఇట్లా చూస్తుంటే? ఏమనిపిస్తుంది బ్రో, ఇవన్నీ కామన్ అయిపోయింది. మగవాళ్ళకి కావాల్సిన చట్టాలు లేవు. అంటే చట్టాలన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు చంపేస్తుర్రు. ప్రేమించినా చంపేస్తున్నారు. పెళ్లి చేసుకున్నా చంపేస్తున్నారు. పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు కలిసున్న వాళ్ళు కూడా, నేను కూడా చూసాను ఆ న్యూస్. కొన్ని సంవత్సరాలు కలిసున్న వాళ్ళు కూడా ఓన్లీ ఇన్సూరెన్స్ 3,00,00,000 భర్తపై ఇన్సూరెన్స్ చేపిచ్చి, ఆల్రెడీ ఆమెకు లవర్ ఉన్నాడు. భర్తకి 3,00,00,000 ఇన్సూరెన్స్ చేపిచ్చి ప్లాన్ ప్రకారం ఒక ఇద్దరిని పెట్టుకొని 10,00,000 సుఫారీ మాట్లాడుకొని మరీ ఆ వైఫ్ చంపిపించిందనమాట. సో ఇట్లాంటి రోజుకో న్యూస్ వింటున్నాం మనం. ఇది కొత్త కాదు. దీంతో ఆగదు ఇది. ఈ ఇన్సూరెన్స్ భర్తలైనా సరే భార్యలను నమ్మండి. కానీ ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. సడన్‌గా 3,00,00,000 ఇన్సూరెన్స్ నీకు చేపిస్తుంది అంటే నీకు డౌట్ రావాల్సిందే. ఆ ఒక్క ఇన్సిడెంట్ గురించి నేను చెప్తలేను. ఇప్పుడు ఈ వీడియో చూసే హస్బెండ్‌లు కూడా అప్రమత్తంగా ఉండాలి. అబ్బాయి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అన్ని కోట్ల ఇన్సూరెన్స్ వస్తుంది అన్నప్పుడు భార్యలు కూడా అత్యాశ పడుతున్నారు. లేకపోతే వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ లవర్ ఉన్నాడా? లేకపోతే ఇంకో ఆహ్, ఏదైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందా? అవన్నీ చూసుకొని మాత్రమే అది 50,00,000, ₹1,00,00,000, 2,00,00,000, 10,000 కూడా చంపేసే వాళ్ళున్నారు కాబట్టి చూసుకొని ఇన్సూరెన్స్‌లు చేపియండి. ఇన్ని రోజులు భయపడి అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ ద్వారా అట్లా ఇట్లా భయపడుతుండే. ఇప్పుడు ఒక కపుల్స్ అంటే జీవితాంతం కలిసుండే వాళ్ళు గూడా ఓన్లీ ఇన్సూరెన్స్ కోసం భర్తనే చంపేసింది సుపారీ మాట్లాడుకొనంటే ఇది చిన్న విషయం గాదు. భర్తలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. సో అది బ్రో. అంటే ఇప్పుడు ఎందుకు ఇట్లా ఆడపిల్లల జనరేషన్ ఎందుకు ఇట్లా ఇన్సూరెన్స్‌ల కోసమో, లేకపోతే ఏదో డబ్బుల కోసమో, ఆస్తుల కోసమో, తర్వాత అక్రమ సంబంధం పెట్టుకున్న బాయ్ ఫ్రెండ్‌ల కోసమో ఇట్లా మొగుళ్ళనే ఎందుకు చంపుతున్నారని? అంటే ఇదేంటంటే ముందు నుంచే వాళ్ళకి ఎఫైర్స్ ఉంటాయి బ్రదర్. ఇందులో ఏందంటే ముందు నుంచే వాళ్ళకి ఎఫైర్స్ ఉంటాయి. లేకపోతే భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం అనేది ఇక్కడ మెయిన్ ఎఫెక్ట్ పడతది. 2 ఉంటాయి. ఇష్టం లేని పెళ్లి ఫాదర్స్ చేయడం వల్ల, పేరెంట్స్ చేయడం వల్ల ఇట్లాంటి ఎఫెక్ట్ ఉంటది. వాళ్ళేదో అప్పటి మందం పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత భర్తని ప్లాన్ చేద్దాం. పెళ్లి కాకముందే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. భర్తని ఎలా చంపాలి? ఇది చంపినట్టు తెలియకుండా మేము ఎలా అంటే ఇట్లా ప్లాన్ చేసుకొని ఒక స్క్రిప్ట్ ప్లాన్ చేసుకొని నా పైకి ఆ ఇష్యూ రాకుండా ఎట్లా చేద్దాం? ఏం చేద్దాం? సరే పెళ్లి తర్వాత ఇద్దరం వాడిని చంపేసి ఎట్లాగో భర్త లేడు కాబట్టి ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు నేనే ముందుంటా. నాకే ఇచ్చి చేస్తారు అని అక్కడ ఎవరైతే ముందే ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో లేకపోతే అమ్మాయి ఉందో వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకొని ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎప్పటికైనా దొరికిపోతారు అనేది వాళ్ళు తెలుసుకోవట్లేదు. భార్య విషయానికి వస్తే భర్త ఆఫీస్ పనుల్లో, పిల్లల పనుల్లో లేకపోతే అన్ని రకాలుగా ఫ్యామిలీని చూసుకోవాలి. భార్యలు కూడా ఇంటి దగ్గర పనులు చేస్తారు. భర్తకు 100 టెన్షన్స్ ఉంటాయి. బిజినెస్ టెన్షన్‌లు గాని, లేకపోతే ఆఫీస్‌లో ఇప్పుడు లే ఆఫ్స్ జరుగుతున్నాయి. లే ఆఫ్స్ టెన్షన్స్ గాని, లేకపోతే చాలా రకాల ఏ ఫీల్డ్‌లో ఉన్నా కష్టాలు కన్నీళ్లతోటే ఉంటాయి గానీ సుఖంగా ఏ జాబు ఉండదు. టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్‌లో భర్త ఉండి భార్యను సరిగ్గా పట్టించుకోవడం పోవడం వల్ల, లేకపోతే అవసరానికి వాళ్ళకి డబ్బులు ఇయ్యకపోవడం వల్ల, ఇట్లాంటి ఇష్యూస్ వల్ల భార్యలను పక్కన పెడుతున్నారు. సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇక్కడ భార్యలు ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నారని తెలియట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ ఇన్స్యూరెన్స్ స్కామ్ గూడా వాడు ఇట్లాంటి చాలా ఇష్యూస్ వల్లనే ఆమె ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఆ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు అతని చావు దగ్గరికి తీసుకొచ్చింది. సో బాయ్స్ ఎవరైనా కరెక్ట్‌గా ఉండండి. ఏ బంధమైనా సరే కొద్ది రోజుల తర్వాత దూరం అవుతుంది అన్నప్పుడు వాళ్ళు పక్కన పెట్టేస్తారు. కొత్త వాళ్ళొచ్చి కొత్తగా మాట్లాడేసరికి వాళ్ళు దాన్నేమంటారు ఇంప్రెస్ అవుతా ఉంటారు. 50 ఏళ్ల, 60 ఏళ్ల వాళ్ళు గూడా ఇప్పుడు ఎఫైర్స్ పెట్టుకొని భర్తల్ని చంపడం మనం చూస్తున్నాం. నిన్న గూడా మనం ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూ గూడా చిన్న ఏజ్ ఏం గాదు. వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు గాదు. ఒక 50, 60 ఏళ్ల నుంచి వాళ్ళు పెళ్ళై దాదాపు ఒక 40 ఏళ్ల తర్వాత ఇన్సూరెన్స్ చేపించుకొని, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన తర్వాత ఎవడైతే లవర్ ఉన్నాడో లవర్‌తో బాగుండొచ్చు గదా! అని జెప్పి భర్తనే ప్లాన్ జేసి చంపేసిందామె. సో అప్రమత్తంగా ఉండడం బెటర్ అన్నమాట ఇది. సో ఇది ఆగదు. లవర్స్ అయినా చంపేస్తున్నారు. అందుకే మనం చూస్తున్నాం గదా! మనం డైలీ ఒక న్యూస్ బ్రదర్. డైలీ ఒక న్యూస్ వస్తుంది. అమ్మాయిలు అసలు అబ్బాయిలని అసలు ఉంచడం లేదు. ఒకరు కాకపోతే ఇద్దరు కాకపోతే ముగ్గురు. మూడోవాడు నాకు గావాలంటే ఫస్ట్ వాడు చావాల్సిందే. ఎందుకంటే వాడు లేని పోనీ ఏదో బయట పెడతాడు. అట్లాంటి ఇష్యూస్ ఏదో పెట్టుకొని వాడిని తొలగించుకోవాలి. మూడోవాడు నాకు గావాలి, డబ్బున్నోడు నాకు కావాలి అంటే వీడు ఫస్ట్ వాడు పోవాలి. సో ఇట్లా ఏదో ఒకటి చేస్తున్నారు. అందుకే అసలు యూత్ కూడా పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. లవ్‌లో చంపేస్తున్నారు. సెకండ్ అంటే ఇంకోడిని లవ్ చేయడం కోసం ఫస్టోడిని చంపేస్తున్నారు. లేకపోతే బయట పెడతాడు అని అట్లా చంపేస్తున్నారు. లేక పెళ్లయిన తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టుకొని చంపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకోవాలన్నా గూడా అసలు అబ్బాయిలు భయపడుతున్నారు. అసలు రాను రాను పెళ్ళిళ్ళు ఉంటాయా? ఏమైతాయి? అసలు ఏం జరుగుతుందో అసలు కూడా తెలియట్లేదు ఈ కాలంలో.
సో ఇటువంటి వాళ్ళకు ఎటువంటి శిక్ష వేస్తే వాళ్ళు కొంచెం అంటే వాళ్ళని మారుతారు లేకపోతే బయట ఇంకెవరన్నా మారుతారు అనుకుంటున్నారు మీరు? శిక్షలు కూడా రావాలి బ్రో. ఎందుకంటే ఆల్మోస్ట్ చట్టాలన్నీ మహిళలకే అనుకూలంగా ఉన్నాయి. బాయ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎట్లైనా మేము బయటకొస్తాం. ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు నేను జైల్‌లో ఉన్నా తర్వాత వచ్చి నా లవర్ తోటి నేను సాఫీగా ఉంటా. ఇన్స్యూరెన్స్ అయినా సరే ఎటు పోద్ది, మళ్ళీ నామినీ నేనే ఉన్నా, నాకు రావాల్సిందే 2 ఇయర్స్ తర్వాతైనా అని భయం లేకుండా అయిపోయింది. చట్టాల్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఇమ్మీడియేట్ శిక్ష ఉంటాయి. మొన్న ఏదైతే ఒక ఇష్యూ జరిగింది, అమ్మాయిని వాళ్ళ ఊర్లోకెళ్ళి, హైదరాబాద్‌లో ఇద్దరు డ్యూటీ చేసుకుంటూ ఊర్లోకెళ్ళి చంపాడాడు. అక్కడ ఊరు వాళ్ళు కొట్టి చంపేశారు. ఇమ్మీడియేట్‌గా శిక్ష పడిందనమాట. అట్లాంటి శిక్షలు మన చట్టాలలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి తగ్గుతాయి తప్ప, లేకపోతే ఇది మితిమీరిపోతది. రాను రాను ఇంకా డేంజర్ స్థితిలోకి వెళ్తది. అసలు బాయ్స్ అనేవాళ్ళు కూడా సమూలంగా లేకుండా పోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి స్టేజ్ కూడా వచ్చేలాగానే కనిపిస్తుంది చూడాలంటే, చెప్పాలంటే.